హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఒక ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉంటే పక్కా అనిపిస్తుంది ఒక అన్న లేదా తమ్ముడు ఉంటే బాగుండని. మేము కూడా అలానే, కానీ మాకెప్పుడు అలా అనిపించలేదు. పెద్దమ్మ కొడుకు అన్నయ్య ఉంటే అన్నయ్యకి ఎవ్రీ ఇయర్ కన్ఫర్మ్ గా రాఖీ కట్టేవాళ్ళం. ఒకప్పుడు శ్రీకృష్ణుని చిటికని వేలికి గాయమైతే ద్రౌపది తన చీరని చింపి చేతికి కట్టింది. ఆ పుణ్యంతో శ్రీకృష్ణుడు ఆమె జీవితాంతం రక్షణ ఇచ్చాడు. ఆ సందర్భం నుండి రక్షాబంధన్ అనే సాంప్రదాయం స్టార్ట్ అయింది. చెల్లెలు రాఖీ కడితే అన్నయ్య రక్షణ బాధ్యత తీసుకుంటారు. మన సంస్కృతిలోనే గొప్పతనం చూపించే రోజు ఇది. ఇంకా మా అన్నయ్య అయితే మా అక్క పెళ్లి ప్రతి చిన్న పని, ఎంగేజ్మెంట్ నుండి పెళ్లి వరకు చేయాల్సిన ప్రతి పనిలో దగ్గరుండి చూసుకున్నాడు. పెళ్లిలో అయితే డెకరేషన్ నుండి ఫుడ్ వరకు అన్ని చూసుకున్నాడు. బాధ్యతగా చేశాడు అన్ని. అంటారు కదా, మన సంతోషంలో అందరూ ఉంటారు కానీ మన బాధలో ఉండే వాళ్ళు మాత్రం గొప్ప అని. ఓకే, ఇంకా మేమైతే ప్రతిసారి లాగా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లి రాఖీ కట్టాము. తర్వాత ఫుడ్ ప్రిపేర్ అయ్యాక తినేసాము. అన్నయ్య బట్టలు తీసుకుంటా అని షాపింగ్ తీసుకొని వెళ్ళాడు. ఇంకా మాకు నచ్చినవి తీసుకొని అలా రాఖీ పౌర్ణమి సెలబ్రేట్ చేసుకున్నాము. ఓకే, ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ రాఖీ. థ్యాంక్ యూ.